ప్రతి తల్లి పెళ్ళైన ఆడబిడ్డకి ఒకటే చెప్పాలండి. అమ్మా, అల్లుడిని నొప్పించకు. నీకేం కావాలనిపించినా నన్ను అడుగు. అది నేను తీర్చగలిగితే నీకు తీర్చుతాను. అంతేగాని అల్లుడిని నొప్పించకు. నీకే అవసరమైనా సరే అల్లుడికి తెలుస్తుంది. అది తన వల్ల అయితే తనే ఇస్తాడు. అంతేగాని నువ్వెప్పుడు కూడా ముఖం మార్చుకోవడము, తన బుర్ర పాడు చేయడం అలాంటివి చెయ్యకమ్మా అని ప్రతి తల్లి చెప్పాలండి. నేను చెప్తుంది మాత్రం మంచి అల్లుళ్ళ కోసమే, మంచి భర్త కోసమే తప్ప వేరే వాళ్ళంటే మీకు అందరికీ తెలుసు. అంటే అసలు కుటుంబం మీద ఇంట్రెస్టే ఉండదు, భార్య మీద ఇంట్రెస్టే ఉండదు, పిల్లల బాధ్యత తీసుకోవాలని అనిపించదు, బయట వాళ్ళ మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది వాళ్ళకి. బయట వ్యాపకాలు ఎక్కువ ఉంటాయి, ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చాలా చాలా తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. నేను చెప్తుంది మాత్రం భార్యే, కుటుంబమే ముఖ్యం అనుకునే ఒక మంచి భర్త కోసం నేను చెప్తున్నానండి. అలాంటి భర్త దొరికినప్పుడు మాత్రం తన స్థాయికి మించి మీరు ఎప్పుడు కూడా తనని అడిగి నొప్పించకండి. ప్రతిసారి ప్రతి టైంలో మీ మొహం మార్చుకొని ఏదో ఇవ్వలేదన్న ఆత్రంతో తనని తక్కువ చూస్తే తనకు అర్థమవుతుంది నా బాధ అని తనని నొప్పించడం కానీ, మొహం మార్చుకోవడం కానీ, మాట్లాడకపోవడం కానీ, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కానీ అలాంటివి చేస్తారండి ఆడపిల్లలు. అది చాలా తప్పు. ఎందుకంటే తనకి ఎవ్వరుంటారండి. తను చెప్పాలంటే కొంతమంది మగవాళ్ళు చాలా సెన్సిటివ్. భార్యే ముఖ్యం అనుకొని భార్య చెప్పింది వినడానికి రెడీగా ఉంటారు. అంటే భార్య చెప్పింది వినడానికి రెడీగా ఉండడం అంటే భార్య తను ఒక తన మీద రెస్పెక్ట్ తెచ్చుకోవడం అంట. తెచ్చుకున్న తర్వాతే భార్య మీద అలాంటి ఒపీనియన్ వస్తుంది ఒక భర్తకి. అంతేగాని మీ అమ్మ నాన్నని చూడకు, మీ అలాంటి వాళ్ళకి కాదు నేను చెప్తుంది. నేను చెప్తుంది ఏంటంటే ఒక మంచి భార్య ఉన్నప్పుడు భర్త కూడా భార్యకి ఆ విధంగానే ఉండాలనుకుంటాడు. అలా భార్య లేకపోయినా సరే భార్యని మార్చుకుందామనే చూస్తారనమాట. మనం ఎలాంటి విషయం కోసమైనా సరే భర్తని బాధించకూడదు. మీకు మనసులో బాధ ఉన్నా సరే, మీకు ఏదో కావాలని అనిపించినా సరే, మీరు మాత్రం భర్త కష్టపడి వచ్చిన తర్వాత మొహం మార్చుకుని పిల్లల మీద అరవడం అలాంటివి చేస్తే భర్త ఇంకెవరి దగ్గరికి వెళ్తారండి? నేను చెప్తుంది మంచి భర్త కోసమే. ఆయన చాలా బాధపడతారు. తనకి దొరికే ఆనందం ఒక్క భార్య నవ్వులోనే ఉందండి. భార్య నవ్వుతోనే భర్త అన్ని కష్టాలు మర్చిపోతారు. అలాంటి భర్తని మనం బాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు ఏదైనా కోపం ఉందనుకోండి, తను చేసిన ఏదైనా సిచ్యువేషన్ మీకు నచ్చకపోతే నోటి మాటతో అస్సలు చెప్పకండి, చాలా ప్రమాదం. మీకు ఏమైనా అనిపించింది అనుకోండి, ఒక పేపర్లో రాసేసి తన చేతిలో ఎక్కడైనా బయటకు వెళ్తారు కదా, అప్పుడు పెట్టేయండి. అస్సలు అడిగిన దానికి కూడా మీరు సమాధానం చెప్పద్దు. ఎందుకంటే నోరు చాలా